పంచాయతీరాజ్లో 52% సర్పంచులు గెలిచారు. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ కూడా 57% వచ్చిండ్రు. కనుక తప్పనిసరిగా నా డ్యూటీ ఇది. ఇవాళ నాకు రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఏది అడ్వైజ్ అవుతుంది ఓబీసీ అన్నారు, ఏది ఎస్సీ ఎస్టీల గురించి, ఎస్సీల ఏది బీసీ కులగల గురించి నేను తప్పనిసరిగా ఈ పోరాటం కొనసాగిస్తా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఆయన చేసిన అభివృద్ధి చెప్తాం. గతంలో డాలర్ రేటు 61 రూపాయలు ఉంది. ఈయన వచ్చినాక 2014లో 61 ఉంటే 2026లో దాన్ని 95 రూపాయలు అయింది. పెట్రోల్ రేట్ ఆనాడు 70 రూపాయల పర్ లీటర్ ఉంటే ఇక్కడ 105 అయింది. అదేవిధంగా డీజిల్ రేట్ 60 రూపాయలు ఉండే పర్ లీటర్, ఇప్పుడు 96 రూపాయలు అయింది. ఎల్పిజి గ్యాస్ రేట్ 600 ఉండే, ఇప్పుడు 965 అయింది. కమర్షియల్ సిలిండర్ రేట్ 1200 ఉంటే 3360. ఇక గరిబోడే ఇట్లా ఎట్లా తయారు చేస్తాడు, దోశ ఇట్లా తయారు చేస్తాడు. వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టినాడు. గోల్డ్ రేట్ 28,000 ఉండే ఆ రోజు 10 గ్రామ్స్, ఇవాళ 1,52,000. ఇక పెళ్లి ఏడికెళ్ళైతే ఎవరు అడిగినా నాకు 5 తులాల బంగారం పెట్టు అంటాడు. ఏడికెళ్ళి ఇవ్వాలి, పెళ్లిళ్ళు కావు. ఇక పెళ్లిళ్ళు కావు. ఈ ప్రభుత్వం పోయేదాక అందరు కూడా, ఆ మహిళలు కూడా దుమ్ము పోసే పరిస్థితి వస్తుందిరా బాబు. ఇవన్నీ ఎందుకైతే అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి ఏది 2,000 ఓట్లు రద్దు చేస్తే కూరగాయలు అమ్ముకున్నాడు, 2 రూపాయలు దాచిపెట్టుకున్నాడు బస్త కింద. వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆఖరికి ఇవాళ ఇంకొక మాట చెప్తా, మీరు ఇదైతారు. ఇవాళ చికెన్ రేటు గతంలో ఏది 120 రూపాయలు ఉండే, ఇవాళ 300 అయింది. అమ్మ చికెన్ దగ్గర కూడా లేదు. కూర 400 ఉండే, ఇవాళ ఎంత అయింది తెలుసా? 1100 కిలో. అటు మటన్ లేదు, చికెన్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. ఆఖరికి బంగారం కూడా నువ్వు చేసిన గొప్పతనం ఇన్ని రోజులు ఆయన లెక్క నేను చెప్తా. 2014లో ఏది పెట్రోల్ 61 ఉండే, అదేవిధంగా ఎల్పిజి 600 ఉండే. 2018లో వచ్చేవరకు 700 అయింది ఎల్పిజి. 222లో 1000 అయింది. 26లో వస్తే 900. ఏది పెట్రోల్ 105, డీజిల్ 910. నువ్వు ఏ కార్యక్రమం చేసినావురా బాబు? నీకు ఎందుకు ఓటేయాలి? ఇలా అడుగుతున్నారు. ఇక వచ్చేసింది మా కాంగ్రెస్. అదే మీరేమో బీజేపీ ఎంపీలు రా బాబు, 4-5 ఏది బీసీ ఎంపీలు. మీరు ఎందుకు అడుగుతలేరు? దానికంటే అయిపోయింది. ఇక ఆయన దేవుడు. ఆఖరికి అంబేద్కర్ కూడా అవమానం చేస్తావు. మీ అమిత్ షా 6 సార్లు అంబేద్కర్ పేరు ఎత్తి, అరే దేవుడు పూజ చేస్తే మీరు స్వర్గానికి పోతారే. అంబేద్కర్ మా దేవుడు రా, దేవుడు. ఆయన కొడుకు బలైన వర్గాలకు చాలా ఆయన కూడా అవమానం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మా కులగణ జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఈ రేట్లు పెంచి ఇటు ఏ అభివృద్ధి చేసినావు చెప్పు, ఎంత అభివృద్ధి చేసినావు మాట్లాడితే 25 కోట్ల మంది అప్లిప్మెంట్ చేసిన అంటాడు. 7 చేసినావు బిలో పావర్టీ వాళ్ళు చేశారు. లెక్క చెప్పేందుకు లేదు. ఇక ఎగిరిపోతున్నారు బీజేపీ నాయకులు. ఎగిరేది కాదురా బాబు. మీరు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేసిండ్రు, ఏ పేదవాళ్ళకి సాయం చేసిండ్రో చెప్పండి. పెట్రోల్, డీజిల్ ఇవాళ నువ్వే ట్రంప్ తోటి ఆనాడే యుద్ధం ఆపినుంటే ఈ పంచాయతీ లేదు. అదే మన దగ్గర పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆయన ఆపినా లేదా? నువ్వెందుకు చెప్పలే? ఏమంటే ఓట్లు వాళ్ళు జరిగి నువ్వేం చేయలేదా? నువ్వెందుకు ఆపలే? ట్రంప్ నన్ను నేను అడుగుతున్నా. ఇవన్నీ మా మీద పడ్డది. నేను తప్పనిసరిగా ఆ మన నేను దీక్ష చేస్తా. అయితే ఓబీసీ కన్వీనర్ గా, అదేవిధంగా గవర్నమెంట్ అడ్వైజర్ గా ఓబీసీ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని తర్వాత నేను తప్పనిసరిగా ఆ మన దీక్ష 9th నాడు చేస్తా.